అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు లాస్ట్ టైం మనం ఇమిటేషన్ అనేది చేయకూడదు, ఒకవేళ ఏ హీరోని మీరు ఇమిటేట్ చేసినా అందులో ఆ హీరోనే కనిపిస్తారు తప్ప మీరు కనిపించరు. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ యొక్క దీన్నే మనం ఫాలో అవుతాం కాబట్టి ఆ హీరోనే కనిపిస్తారు అని ఉంటుంది కదా. బేసిక్గా ఒక విషయం చెప్తాను. ఏదో రైటర్ రాసినటువంటి డైలాగు ఆ హీరో ఓన్ చేసుకొని, అసలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక రైటర్ రాసిన డైలాగ్ని ఆ హీరో తీసుకొని తను ఓన్ చేసుకొని డైలాగ్ చెప్తాడు. అంటే ఒక రైటర్ భావాన్ని నీలోకి తీసుకొని జెరాక్స్ తీసి కాపీ చేసినట్టు. అదే కాపీ చేసిన డైలాగ్ని నువ్వు మళ్ళీ తీసుకొని నువ్వు పర్ఫామ్ చేసావు అనుకో, అదే కాపీ చేసింది ఆ జెరాక్స్ని మళ్ళీ జెరాక్స్ తీసినట్టు. సో ద ఒరిజినాలిటీ అనేది డిజాల్వ్ అయిపోతుంటుంది తప్ప రాదు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఏదన్నా రియల్గా రీరైట్ చేద్దామని అనుకుంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఆ అబ్జర్వేషన్తో ఆ పాయింట్ మీకు చాలా యూజ్ అవుతుంది. రియల్ లైఫ్ క్యారెక్టర్ని స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరెవరిని కలిశారు ఒకసారి గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే టిఫిన్ సెంటర్కి వెళ్ళారు, అక్కడ టిఫిన్ పొట్లం కట్టివ్వని చూశారు. కొంతమంది ఏమని టిఫిన్ చేసేవాళ్ళు తినడం చూశారు. అలా వెళ్తూ వస్తూ ఉండగా దారిలో ఎవడో మీ ఫ్రెండ్ పలకరించాడు, తనతో కొంతసేపు మాట్లాడారు. వస్తూ ఉండగా మార్కెట్లో కూరగాయలు తీసుకున్నారు. కూరగాయలు అమ్మేవాడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. అమ్మ నాన్న నీతో ఏం మాట్లాడారు, ఇంకే కార్యక్రమాలు చేసుకున్నావు, తర్వాత పడుకున్నావు. ఈ నీ పర్సనల్ లైఫ్లో ఒక రోజులో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎవరెవరిని కలిశాను, ఏమేమి చేశాను, వాళ్ళు ఏమేమి చేశారు అనేది ఒకసారి ఇమాజినేషన్ చేసుకో. అది చిన్న నోట్బుక్లో రాసుకో. మరుసటి రోజు కూడా నువ్వు ఎవరెవరిని కలుస్తున్నావో ఈసారి ఏం చేస్తావు అంటే, ఇంతవరకు నువ్వు కలిసిన వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని పేర్లు రాసుకున్నావు. ఈరోజు వాంటెడ్లీ అదే మనసులో పెట్టుకొని ఒక పుస్తకం పట్టుకొని నువ్వు నీ డైలీ యాక్టివిటీ చేసుకోవడానికి వెళ్ళు. టీ సెంటర్లోని వాడు టీ తొరుకుతూ మాట్లాడుతున్నాడు. వచ్చిన వాళ్ళకి టీ ఆర్డర్ తీసుకుంటున్నాడు, వాళ్ళకేమో టీ తొరుకుతున్నాడు, తర్వాత వాళ్ళకి ఇస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, డబ్బులు తీసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ తను టీ తయారు చేసుకుంటూ అందరితో మాట్లాడుతూ ఇచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తూ ఓల్డ్ బిజినెస్ చేస్తున్నాడు. చూడు, వాడు మాట్లాడుతూ ఎంత న్యాచురల్గా కార్యక్రమాలన్నీ చేస్తున్నాడో ఫోకస్డ్గా యాజ్ అన్ యాక్టర్ అబ్జర్వ్ చేస్తూ వాడు ఏం చేస్తున్నాడో చూడు. అయిపోయింది కదా, నెక్స్ట్ వెళ్తున్నావు, ఇంకో దగ్గరికి వెళ్తావు, హోటల్కి వెళ్ళావు, బ్యారర్ వచ్చాడు, వాడికి ఆర్డర్ పెట్టావు, వాడు ఏదో కాఫీ తీసుకొచ్చాడు, ఎలా నించున్నాడు, ఎలా సర్వ్ చేశాడు అని చూడు, అబ్జర్వ్ చేయి. ఒక రోజులో వాంటెడ్లీ నాకు యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ క్యారెక్టర్ని స్టడీ చేస్తున్నాను అని మనసులో ఫిక్స్ చేసుకొని వెళ్ళు. నైట్ పడుకునేటప్పుడు ఎంతమందిని అబ్జర్వ్ చేసావు, వాళ్ళు ఏమేమి చేశారో, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారో పాయింట్స్ వైజ్ నోట్ చేసుకున్న తర్వాత ఈ రోజు కలిసిన అందరిలోనూ నిన్ను అట్రాక్ట్ చేసిన ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని అలా 1 వీక్లో నువ్వు ఎంతమందిని స్టడీ చేస్తావో ఆ స్టడీ చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఒక క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ టీ తొరిపేవాడు క్యారెక్టర్ నీకు నచ్చింది, రోజు వెళ్ళు, అబ్జర్వ్ చెయ్యి, ఏం చేస్తున్నాడో చూడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎట్లా రిప్లై ఇస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఇవన్నీ అబ్జర్వ్ చేయి. చేసిన తర్వాత దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇమాజిన్ చేసుకొని నువ్వు కూడా అదే పని చేయి, అలాగే ప్రాక్టీస్ చేయి. చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఓన్గా ఒక డైలాగ్ రాసుకొని, అంటే వాడికి కోపం వచ్చినప్పుడు లేకపోతే ఇరిటేషన్గా ఉన్నప్పుడు బిజినెస్ చేసుకుంటూ ఎలా బిహేవ్ చేస్తాడని ఊహించుకొని ఏదన్నా రాయి. ఆ డైలాగ్స్ని అంతటి నువ్వు రాసుకొని వాడైతే ఈ డైలాగ్ ఎలా చెప్తాడు, వాడి క్యారెక్టర్ని నువ్వు ఓన్ చేసుకొని, ఆ టీ తొరపడం దగ్గర నుంచి వాడు ఆ చిన్న టవల్ ఏదో ఉంటుంది, భుజమే టవల్ ఉంటుంది, అప్పుడప్పుడు తుడుచుకుంటూ ఉంటాడు, స్పూన్తో షుగర్ వేస్తాడు, గ్లాసు ఇలా కొడతాడు, ఇలా కలుపుతుంటాడు. ఈ బిజినెస్ అంతా నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. సో ఆటోమేటిక్గా నీలోకి ఆ క్యారెక్టర్ని ఆహ్వానించు. సో నువ్వు టీ సెల్లర్గా తయారైపోతావు. అప్పుడు నువ్వు బిహేవ్ చేసే ఏదైతే బిహేవ్ చేస్తావో అది చాలా ప్యూర్గా వస్తుంది.
కరెక్ట్గా వస్తుంది. ఎవరిని ఇమిటేట్ చేసినట్టు కాదు. యు ఆర్ ఇమిటేటింగ్ ఏ సొసైటీ. సొసైటీ అంటే చెప్పాను కదా ఇంతకుముందే, ఇది ఇట్స్ లైక్ ఏ యూనివర్సిటీ. నువ్వు నేర్చుకోవాలి కానీ ఎంతైనా నేర్పిస్తుంది ఈ సొసైటీ. సో అలా రియల్ లైఫ్ క్యారెక్టర్ని నువ్వు గుర్తు చేసుకొని దానికి తగ్గట్టుగా నువ్వు ప్రిపేర్ అయ్యావు అనుకో, నీ ఓన్ పరిశ్రమ ఉండాలి. నువ్వు సొంతంగా కష్టపడి అవంతా స్టడీ చేస్తే ఆ అనుభవం నీ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. ఎప్పుడు అవసరమో ఆ అవసరానికి తగ్గట్టుగా అది బయటకు వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్తో నువ్వు యాక్టింగ్ బాగా చేయగలుగుతావు. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని, ఇది కొంచెం కష్టమే కానీ ప్లాన్ చేసుకొని మీరు నోట్బుక్ అనేది రాసుకుంటే చాలా చాలా మీకు హెల్ప్ అవుతుంది. హోప్ యూ ఫాలో దీస్ సజెషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.